గైస్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ లాక్. ఈ రోజు మనం ఎంతో చక్కనైన చిక్కని చికెన్ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మన స్టైల్లో మనందరికి ఎంతో ప్రియమైన చికెన్ కర్రీ ప్రదర్శించబోతున్నాం. ఇప్పుడు మనం వండబోతున్న ఈ చికెన్ కర్రీలో మీరు ఒక ముక్క కానీ నోట్లో పెట్టుకుంటే ఆహా అనకపోతే నన్ను ఏం అనకండి. బగారా రైస్ కి బిర్యానీకి స్టఫ్ గా అన్నిటికీ సైడ్ డిష్ సూపర్ ఉంటది. లెట్స్ స్టార్ట్ అవర్ మన స్టైల్లో చికెన్ కర్రీ. ఒక డిష్ లో ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర, సోంపు, తర్వాత దాల్చిన చెక్క వేసిన వెంటనే చిటపట్లు ఆడాలి. నాలుగు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. ఎలా కావాలంటే ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అలా మార్చికండి. కానీ దట్ మీన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచండి. ఆ బ్రౌనీస్ వచ్చిన వెంటనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి చేసుకోండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ 2 వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెంసేపు ఆగండి. కొంచెంసేపు అంటే 1 మినిట్ బాగా కలుపుకోండి. మార్చకండి. చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే ఫాస్ట్గా మాడిపోద్ది, అందుకే కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ పచ్చి వాసన పోయాక 2 మినిట్స్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో బాగా కలుపుకొని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసి దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుతారంటే చాలా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని ఒక 3 మినిట్స్కి కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కలుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ అలానే చేయండి. నెక్స్ట్ దాంట్లో సాల్ట్ వేసుకోండి. మంచిగా కలపండి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి పొడి చేసి ఉంటారు, ఆ మసాలా వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కలుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ అలానే చేయండి. 3 మినిట్స్ అయిపోయిందా? ఇప్పుడు కారం, పసుపు కొంచెం వేయండి. ఎక్కువ వేసేయండి. కారం కొంచెం ఎక్కువ వేయండి, స్పైసీగా ఉండాలి కాబట్టి. మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మంచిగా కలుపుకోండి. దాని తర్వాత చికెన్ మసాలా, దాని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకేమైనా పొడులు ఉన్నాయనుకోండి వేయడానికి, ఉంటే వేయకండి. ఇవి చాలు. ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుకోండి. ఎంత మంచిగా కలుపుతారంటే వాసన ఇలాగ గుమగుమలు ఆడిపోవాలి. 3 మినిట్స్ కలుపుకోండి చక్కగా. నెక్స్ట్ సైడ్కి టమాటోలు వేసుకోండి. టమాటోలు వేస్తే కొంతమందికి నచ్చదు నాన్ వెజ్లో, కానీ కర్రీకి బాగుంటుంది. జ్యూస్ కర్రీ కదా. టమాటో కొంచెం వేసుకోండి. సైడ్కి పెట్టి దాంట్లో ఉప్పు వేసుకోండి టమాటోలు. నెక్స్ట్ కసూరి మేతి తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. మీకు మీరే ఒక చెఫ్లా ఫీల్ అయిపోతారు. టేస్ట్ కూడా అదిరిపోద్దులేండి. ఇది ఇలానే నలుపుతూ వేస్తే చాలా బాగా వస్తుంది, అందుకే ఇలా నలుపుతూ వేసుకోండి. నెక్స్ట్ కాసేపు అలా వదిలేయండి 3 మినిట్స్. అది బాగా కలిసిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత నెక్స్ట్ కొంచెం గ్లాస్ వాటర్ వేసుకోవాలి దాంట్లో. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. చాలా కొంచెం, లేకపోతే ఉల్లగా అయిపోద్ది. చాలా కొంచెం వేసుకోవాలి. జ్యూసీగా సూపర్ భలే ఉంటుంది. ఆల్రెడీ ఇందాకే కదా వేపుకున్నాం చికెన్ అంతా, ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఉడికిందో లేదో. ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. అలానే మంచి స్మెల్ వస్తుంది. చెక్క కలుపుతూ లాస్ట్లో ఇలా కొత్తిమీర జల్లి అలాగే ఆ స్టవ్ మీద నుండి కూర మన ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ బగారా రైస్తో, థమ్స్అప్తో ఈ చికెన్ సూపర్గా ఉన్నది. చికెన్ బగారా రైస్తో కాదు, బగారా రైస్ చికెన్తో సూపర్గా ఉన్నది. జంపర్ మే బంపర్. ఈ సండే మా పీజీలోనే కాదు, మీ పీజీలో కానీ మీ ఇంట్లో కానీ చేసుకోవాల్సిందిగా మీరు కూడా తినాలని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ మనోభావాలు ఎక్కడైనా ఏమైనా దెబ్బతినుంటే నన్ను క్షమించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి. మరిన్ని వంటకాలతో మీ ముందుంటుంది ఈ ఏ ఫర్ యాపిల్. ఇంకెందుకు లేటు,
ఉంటా మరి, బాయ్ బాయ్. నెక్స్ట్ డే వంట చేయాలో కింద కామెంట్స్లో చెప్పేయండి. బాగుంది.